ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 10 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. 10 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సో గత 2 గంటలుగా విచారణ నడుస్తూనే ఉంది. అటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఈసారి జరగబోయేటువంటి విచారణ కొంత క్రియాశీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో దీంట్లో సంబంధించి ఆ డబ్బులు ఎటు మారాయి, ఎన్ని చేతులు మారాయి, అండ్ రిటర్న్ గా ఎట్లా వచ్చాయి, ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ అన్ని విషయాలు దీంట్లో కొంత ప్రధానమైతే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ భవన్ దగ్గర, తెలంగాణ భవన్ దగ్గర ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. కాసేపట్లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొడుతున్నారు. తెలంగాణ భవన్ లోపలికి పంపించి గేట్లకు తాళాలేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కి వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ గలాట జరగకుండా, ముఖ్యమంత్రి కాన్వాయ్కి ఎవరు అడ్డు రాకుండా బందోబస్తు మాత్రం పోలీసులు తీసుకుంటున్నారు. అటు మరోవైపు పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతోంది. కొందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొంతసేపు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని తెలంగాణ భవన్ లోపల వేసి గేట్లు వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో 2.5 గంటలుగా కేటీఆర్ విచారణ నడుస్తోంది. హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు మళ్లించారు, ఎవరి అనుమతితో మరలించారు, కేబినెట్ అప్రూవల్ ఉందా, ఆర్థిక శాఖ అనుమతి ఉందా అన్నటువంటి ప్రశ్నలు కీలకంగా దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. సో ఇదివరకే గతంలో ఒకసారి జనవరి 9వ తారీఖున కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. సో మళ్ళొక్కసారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, షెడ్యూల్ ఉంది కాబట్టి రాలేకపోయారని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా కేటీఆర్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ పాత్ర ఏంటి, అగ్రిమెంట్లకు ముందే ఎందుకు చెల్లింపులు చేస్తారన్నటువంటి ప్రశ్నల్ని కూడా కేటీఆర్ కు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు డబ్బులు చెల్లించారు, ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అభియోగాలపైన కేటీఆర్ ను పూర్తి వివరాలు తీర్చుకుంటున్నారు. దీంట్లో A2గా ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ ఉన్నారు. 1700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్తున్నారు. బట్ వాటికి సంబంధించినటువంటి డిపాజిట్స్ కానీ, లెక్కలు కానీ ఎక్కడున్నాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఏసీబీ అధికారులు మాత్రం తీసుకుంటున్నారు. మోరోవర్ హోర్డింగ్స్ కానీ మిగతా ప్రకటనలు ఏవైతున్నాయో వాటి నుంచి ఎన్ని లాభాలు వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా కేటీఆర్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా అలర్ట్ అయింది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి లీక్స్ వచ్చినటువంటి క్రమంలో అవసరమైతే అరెస్టు చేస్తారని ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్పినటువంటి క్రమంలో సో అరెస్టు దిశగా అడుగులు పడుతున్నాయా, కేటీఆర్ ను అటు నుంచి అటే ఏసీబీ అదుపులోకి తీసుకోబోతోందా అన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా ఉంది. హరీష్ రావును, ఈటెల రాజేందర్ను, అఫ్కోర్స్ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ కేసులో విచారించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హరీష్ రావును కూడా దీంట్లో విచారించారు. ఏకంగా కేసీఆర్ చివరిగా ప్రభుత్వ పెద్దల అనుమతితోటే మేము ఆ ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన చేశాం, మాదేవు లేదని అధికారులు చెప్పినటువంటి క్రమంలో కేసీఆర్ ను కూడా ఈ కాళేశ్వరం విషయంలో విచారించారు. తో వరుస కమిషన్లతోటి, వరుస విచారణలతోటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఒక రకంగా అతలకుతలమవుతోంది. అయితే ఎన్ని విచారణలైనా ఎదుర్కొంటాం, అవసరమైతే జైలుకైనా పోతాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు పోయినాం, ఇప్పుడు జైలు ఏం కొత్త కాదు మాకు, జైలుకు 100 సార్లు అయినా పోతాం. ఎన్ని కమిషన్లు వేస్తారో, ఎన్ని ఎంక్వైరీలు చేస్తారో చేయండి, అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి, ప్రజల ముందు అన్ని ఎండగడతామంటూ కూడా ఇప్పటికే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా. సో ఈరోజు కేటీఆర్ కూడా విచారణకు వెళ్లే ముందు అవే మాటలు మాట్లాడారు. కేసీఆర్ ను కమిషన్ ముందు కూర్చోబెట్టి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ కూడా చాలా సంచలన కామెంట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అదే తీవ్ర స్థాయిలో రియాక్షన్ ఇస్తోంది. విచారణ ఎదుర్కోవడానికి ఇంత హంగామా అయ్యాల్సినటువంటి అవసరం ఏముంది, నేరుగా విచారణకి వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి నాయకులు ఈరోజు ఇంత భారీ అనుచర గణంతో హంగామా ఎందుకు చేస్తున్నారు, ఇంత బల ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి విచారణలతోటి పొలిటికల్ డైవర్షన్స్ చేస్తోంది అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ కామెంట్స్ ని ఎక్కువగా చేస్తోంది.
సో మరోవైపు ఏసీబీ విచారణ నడుస్తోంది. ఇంకోవైపు నిలోఫర్ కేఫ్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ కేఫ్ను కూడా మూయించేశారు పోలీసులు. సో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిపోయేంత వరకు కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా భద్రతా ఏర్పాట్లు మాత్రం పోలీస్ బలగాలు అక్కడ మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పంపించేస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, ఓవైపు ఏసీబీ విచారణ 2.5 గంటలుగా నడుస్తోంది. ఇప్పటికే 30 పైగా ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణ భవన్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్స్ స్వామి? శ్రీకాంత్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ విచారణ ఎన్ని గంటల సేపు కొనసాగుతున్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది. గత జనవరి 9వ తేదీన జరిగినటువంటి విచారణలో దాదాపు 6 గంటల సేపు విచారించారు. ఆయన అడ్వకేట్ రామచంద్రరావు సమక్షంలోనే విచారణ కొనసాగింది. ఈ రోజు కూడా దాదాపు 10 గంటలకు విచారణలకు లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ దాదాపుగా 2.5 గంటలుగా 3 గంటలుగా దాదాపుగా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించినటువంటి కీలక అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు తరుణ్ జోషితో సహా మిగతా వాళ్ళు, రుతురాజుతో సహా మిగతా వాళ్ళను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఐఓ ఆఫీసర్ మజిద్ తో పాటు మిగతా అధికారులు విచారణలో పాల్గొన్నారు. వారికి రావాల్సినటువంటి సమాచారాన్ని కేటీఆర్ నుంచి రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ కూడా పూర్తిగా అన్ని రకాల సన్నద్ధతతోనే విచారణకు పోయినట్టుగా తెలుస్తుంది. గత జూన్ 28వ తేదీనే కేటీఆర్ మే 28వ తేదీనే కేటీఆర్ విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన అమెరికా పర్యటన కారణంగా అమెరికాలో టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఉన్నాయి, వాటికి పాల్గొనాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పి లేఖ రాశారు. ఆ తర్వాత అది ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. దీంతో ఇప్పుడు కేటీఆర్ ను ఇది చివరి దశగా విచారణ అని చెప్పేసి ఒకవైపు ప్రచారం కొనసాగుతుంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణను క్లోజ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారనేది కూడా ఏసీబీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఏసీబీ అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో ఏదైతే హెచ్ఎండిఏ నుంచి నేరుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఓరల్ ఆర్డర్స్ తోటి అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు అక్కడ చీఫ్ ఇంజనీర్ ఏబిఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా హిమాయత్ నగర్ లోని ఒక బ్యాంకు ద్వారా లండన్ లో ఉన్నటువంటి ఎఫ్ఓ కంపెనీకి 42-43 కోట్ల పైగా నిధులని ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ చేశారు. ఇందులో అప్పుడున్నటువంటి ఆ ప్రమోటర్ గా ఉన్నటువంటి కంపెనీ తప్పుకోవడంతో కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోటర్ గా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహించడం కోసం ప్రమోటర్ గా మారి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించి దీన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. తెలంగాణను మనం ప్రమోట్ చేయడం కోసమే ఈ ప్రయత్నం చేశామనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈవీ పరిశ్రమను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మేము ఇలా చేసాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. తెలంగాణలో అప్పుడు ఈవీ ఫార్మా ఏరియాస్ పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చాయి. అమర్ రాజా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో ఈవీ పరిశ్రమకు, బ్యాటరీ పరిశ్రమకు ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ముందుకొచ్చాయి. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టాయి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను అందులో పలు కంపెనీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందడం ద్వారా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చారు. కాబట్టి వీళ్ళు ఇందులో ఇద్దరికి లాభం జరిగింది అనేది మీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి ఆరోపణ. వాళ్ళు గతంలో చేసిన ఆరోపణలే అధికారంలోకి వచ్చిన తర్వాత గత డిసెంబర్లో 2023 డిసెంబర్లోనే ఏసీబీకి కేసును అప్పగించారు. ఏసీబీకి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇలా A1 గా కేటీఆర్ ను, A2 గా వైపు అరవింద్ కుమార్ ని, A3 గా రెడ్డిని, ముగ్గురిని కూడా హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ రెడ్డిని ఇందులో పెట్టడం జరిగింది. ఈ విచారణ కొనసాగిస్తారు. తానే మొత్తం ఓరల్ ఆర్డర్స్ ఇచ్చాను, నేను ఎక్కడ కూడా అధికారులను మీద నెట్టివేయడం లేదు, తాను చెప్పిన మేరకే వాళ్ళు నిధులు బదిలీ చేశారు తప్ప ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. తాను చెప్పిన విషయాన్ని నేను కట్టుబడి ఉన్నాను, అధికారుల మీద నెట్టేసి నేను తప్పించుకోవట్లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా నేను అధికారుల మీద నెట్టేసి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు, నేను చెప్పడం ద్వారానే వాళ్ళు ఇచ్చారనేది కూడా కేటీఆర్ స్పష్టంగా మాట్లాడుతున్నారు. శ్రీకాంత్, అంటే దీంట్లో చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఇందులో టెండర్లను కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు, బహిరంగ టెండర్ల విధానం పాటించలేదన్నటువంటి ఆరోపణ కూడా ఇందులో రావడం జరిగింది. మోరోవర్ ఈ డబ్బులు కూడా ఎట్లాంటి అంటే అనుమతులు తీసుకోకుండా, అఫ్కోర్స్ అంటే లీగల్ గా చూసుకుంటే టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు బ్రాండ్ ఇమేజ్ కోసం చేస్తున్న అఫ్కోర్స్ పెద్ద అమౌంట్ కూడా కాదు ఒక ప్రభుత్వానికి, 50-55 కోట్ల రూపాయలు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అన్నది. బట్ అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్పడం జరిగింది, ఒకరిద్దరు, పొన్నం ప్రభాకర్ కూడా సందర్భంలో అన్నారు, అంటే దీనిలో అవినీతి జరిగిందన్నది కాదు, ఆ ప్రొసీజర్ కరెక్ట్ గా జరగలేదన్నది. సో ఇప్పుడు ప్రొసీజర్ బేస్ లో అరెస్ట్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయా? దీంట్లో ఇంకేమైనా భారీ అంటే అవకతవకలు ఏమైనా జరిగిన ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరోవైపు ఎలక్టోరల్ బాండ్స్ గురించి కూడా ఒక చర్చ జరిగింది, ఇందాక మీరు కూడా అంశాలు లేవనెత్తడం జరిగింది స్వామి.
ఎలక్ట్రల్ బాండ్లు ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రావడం జరిగింది ఆ కంపెనీ నుంచి. సో ఎలక్ట్రల్ బాండ్స్ ప్రామాణికం అనుకోవచ్చు. అసలు ఏం విచారణ ఎట్లా ఉండబోతోంది, ఎట్లాంటి పాయింట్స్ ట్రిగర్ చేసే ఛాన్స్ ఉన్నాయి ఈ రోజు? అంటే ఒకవైపు ఏసీబీ అధికారులు కేటీఆర్ లో ఏ కోణంలో ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కేటీఆర్ ను ఇరికించాలనుకుంటే, కేటీఆర్ చేసిన తప్పును కనుక ప్రూవ్ చేయాలనుకుంటే సరైనటువంటి ఆధారాలు సేకరించి మీకు ఈ కోణంలో మీకు లబ్ధి జరిగింది కాబట్టి మిమ్మల్ని ఈ కోణంలో అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం అనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి కేటీఆర్ చెప్తున్నట్టు నేనే ఓరల్ ఆర్డర్స్ ఇచ్చాను, నేను చెప్పడం వల్లనే అధికారులు వాటిని బదిలీ చేశారని చెప్పి ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు. దానికి తోడు ఇక్కడ నాకు ఏం లబ్ధి జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే నేను ప్రయత్నం చేశాను తప్ప నాకు ఇందులో వచ్చిన లబ్ధి ఏముందనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఇందులో ఒక మరో ప్రమోటర్ ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ కావచ్చు, మిగతా సంస్థలు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చాయి, వారికి దీనివల్ల 750 కోట్ల లబ్ధి జరిగింది కాబట్టి వాళ్ళలో బాండ్స్ కొన్నారనేది కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. కాంగ్రెస్ వాళ్ళు దీన్నే ప్రధానంగా చూపిస్తారు. మీకు అయాచిత లబ్ధి జరిగింది కాబట్టి, అంటే మీకు నేరుగా లబ్ధి జరగకుండా మీ పార్టీకి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొని లబ్ధి చేకూర్చారు కాబట్టి మీరు వాళ్ళని వారికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నం చేశారు. ఈ ఫార్మా ఏరియాస్ కంపెనీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక నగరాలు పోటీ పడ్డప్పుడు కూడా మేము దీన్ని సాధించుకొచ్చి హైదరాబాద్ లో పెట్టాము, దీనివల్ల తెలంగాణలో ఈవీ ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుంది అనేది మేము చేసిన ప్రయత్నం తప్ప మాకు ఇంట్లో వేరే దురుద్దేశం లేదనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి తోడు ఒకవైపు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఏసీబీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటేనే కేటీఆర్ ని ఈ కేసుకు సంబంధించి దోషిగా తేల్చడం కోసం అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది కేవలం పొలిటికల్ గా ఒకవైపు వేధింపుల కేసుగానే మిగిలిపోతుంది. చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఇందులో ఆయన నేరుగానే కేటీఆర్ తాను చెప్తున్నాడు కాబట్టి జరిగినటువంటి పరిణామాల్లో పంపినటువంటి డబ్బుల్లో లండన్ కి హెచ్ఎండిఏ పంపినటువంటి ఫార్ములా ఈ కంపెనీకి లండన్ లో ఉన్న కంపెనీ డబ్బులు పంపడం ద్వారా కేటీఆర్ కు ఏమైనా బ్యాక్ వచ్చాయి డబ్బులు లబ్ధి జరిగిందా అనేది కూడా ఇలా చూడాల్సి ఉంటుంది. ఇందుకోసమే మొన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా జనవరిలో ఆయన 9వ తేదీన ఏసీబీకి అటెండ్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత ఈడీ అధికారులు కేటీఆర్ ను పిలిచారు, వాళ్ళు కూడా విచారించారు. కానీ ఇందులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కూడా వాళ్ళు ఎంతవరకు ఎలాంటి ప్రకటన బయటకు చేయలేదు. దీనికి తోడు ఇది కేవలం పొలిటికల్ గా వేధించడం కోసం వాడుతున్న కేసులే తప్ప ఇందులో ఎలాంటి సత్తా లేదు, ఇది కేవలం రొట్టపీసు కేసులు అని చెప్పేసి పదే పదే కేటీఆర్ మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటి కేసుల వల్ల మాకు ఒరిగేదేం లేదు, మేము భయపడేది లేదు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామనేది కూడా కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా పదే పదే చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించి తెలంగాణ సాధించడంలో కీలకంగా వివరించినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ను హరీష్ రావుని, కేటీఆర్ ని, కవితని అందరినీ వేధిస్తున్నారు కావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు. ఖచ్చితంగా దీనికి వాళ్ళు ఆ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి పసలేని కేసులు పెట్టి వేధింపుల లక్ష్యంగా తాను ఏసీబీ కేసులో దొరికి జైలుకు పోయినాను కాబట్టి తనను పట్టించినటువంటి గత ప్రభుత్వ పెద్దలపైన, గత ప్రభుత్వ కీలక వ్యక్తులపైన పగబట్టే ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి వాళ్ళు కూడా అట్నుంచి వైపు నుంచి కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపు 92 కోట్లే ఖర్చు పెట్టారు. అందులో జరిగినటువంటి పరిణామాల్లో కేవలం మేడిగడ్డ వద్ద జరిగినటువంటి 4,000 కోట్ల జరిగినటువంటి బ్యారేజ్ లో ఒక చిన్న 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టును ఆసరా చేసుకుని కేసీఆర్ దోషి తెచ్చిపెట్టడం కోసమే కాళేశ్వరం కమిషన్ వేశారు. అందులో ఈటెల రాజేందర్ ని, హరీష్ రావుని, కేసీఆర్ ముగ్గురు పిలిచి విచారించారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ కేసులో కూడా ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కావాలని చెప్పి కేటీఆర్ ఫ్రేమ్ చేశారు. మేము అసెంబ్లీలో బహిరంగ చర్చకు ప్రజల సమక్షంలో చర్చ పెడదాం, ప్రతి పేపర్ కూడా అసెంబ్లీలో సమక్షంలో పెడదాము, అందరి ముందు చర్చిద్దాం అన్ని పక్షాల ముందు అని చెప్పేసి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు బలంగా కోరినప్పుడు కూడా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు ఒప్పుకోలేదు. చర్చకు పెడితే కనుక పూర్తిగా దాన్ని కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. చేసినటువంటి పరిణామాలు జనం ముందు వివరించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం వేధించడమే లక్ష్యంగా పదే పదే కేసులు పెడుతున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన అన్ని మీడియా ముందు మాట్లాడిన విషయాలను కూడా తీసుకొని బల్మూరు వెంకట ద్వారా కావచ్చు మిగతా వ్యక్తుల ద్వారా పదే పదే వివిధ రాష్ట్రాల వివిధ చోట్ల ఒకే సబ్జెక్టు పైన పలు చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు, ఒకే సబ్జెక్టు పైన పలు చోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా జరిగినటువంటి ఏ పరిణామాన్ని అయినా సరే మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసుల విషయంలో మేము లీగల్ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లీగల్ టీం అంత ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం పదే పదే సన్నద్ధమై ఉంది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ఒకవేళ కేటీఆర్ ని కనుక అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టుకెళ్లి బెయిల్ తీసుకువచ్చే విషయంలో కావచ్చు ప్రభుత్వం కనుక అంత ధైర్యం చేస్తుందా? ఒకవైపు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా టోటల్ గా బీఆర్ఎస్ వేలాది మంది క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అలర్ట్ అయి ఉన్నారు. కేటీఆర్ ని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా బగ్గుమంటుందనేది ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా వాళ్ళు కూడా పదే పదే మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా
కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సాధ్య పరిణామాలను కూడా వాళ్ళు ముందుగానే ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇలా ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఆ ధైర్యం అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉంది శ్రీకాంత్. స్వామి, ఇక్కడ కొన్ని టెక్నికల్ అంశాలు చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ గానీ, నెక్స్ట్ జెన్ గానీ, అట్ ద సేమ్ టైం ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో, సో ఈ పురపాలక శాఖ మధ్యలో జరిగింది అఫ్ కోర్స్, ఏది అక్టోబర్ నెలలో. అయితే ఈ త్రైపాక్షిక ఒప్పందం కాస్త ఆ ప్రమోటర్ ఎవరైతే నెక్స్ట్ జెన్ ఉన్నారో వెళ్ళిపోయిన తర్వాత కేవలం హెచ్ఎండిఏను అప్పటికప్పుడు ప్రమోటర్గా తీసుకొచ్చారు. టైం లేదు కాబట్టి, ఎఫ్ఈఓ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో వాళ్ళు రేస్కు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ప్రమోటర్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం హెచ్ఎండిఏని దీంట్లో ప్రమోటర్గా చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఒప్పందం రద్దు చేసుకోలేదు, అట్లని చెప్పేసి ఆ ప్రమోటర్ ముందుకు రాలేదు. సో ఇక్కడ ఈ టెక్నికల్ అంశాలను ఎందుకు మీరు వాళ్ళపైన లీగల్గా వెళ్ళలేకపోయారు, ఎందుకు నెక్స్ట్ జెన్ కంపెనీ పైన మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు, అట్లాంటి ప్రశ్నలు ఏమైనా ఇక్కడ ఏసీబీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే రద్దు కాలేదు, వాళ్ళు ముందుకు రాలేదు. అంటే ఏసీబీ కూడా జరుగుతున్నటువంటి విషయంలో ఎక్కడైతే వీళ్లకు అవినీతి జరిగింది, ఫిర్యాదు చేసింది ఎవరికి ఏది లబ్ధి జరిగింది, ఏసీబీ ప్రధానంగా ఈ అవినీతి, లంచము ఇలాంటి విషయంలోనే ఎవరికి లబ్ధి జరిగింది, ప్రభుత్వ నిధులు ఎవరు కొల్లగొట్టారనే విషయంలోనే ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఏసీబీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా లండన్ లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారు. దానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలు పాటించలేదన్నదే ప్రధాన ఆరోపణ కొనసాగుతుంది. అందుకోసమే ఇప్పుడు వాళ్ళకు అందులో ఉన్నటువంటి ప్రమోటర్స్ కంపెనీల ద్వారా వాళ్ళు రాకపోవడంతో హెచ్ఎండిఏను ప్రమోటర్ గా పెట్టి ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం మనమే దాన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి హెచ్ఎండిఏ ద్వారానే డబ్బులు ఖర్చు చేయించామనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అదే వాంగ్మూలం ఇచ్చారు. ఇలా కేవలం నిధుల మళ్లింపులో ఆర్బీఐ నిబంధనలు పాటించలేదన్నదే ప్రధాన ఆరోపణ. పోయినటువంటి నిధులు వారికి చేరాయా లేకపోతే వారి నుంచి మళ్ళీ వీళ్ళకి మనం వచ్చాయా అనేది కూడా ఇప్పుడు ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఏసీబీ కూడా తనకు ₹1 వచ్చినట్టు నిరూపించడానికి దేనికైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ బహిరంగ సవాల్ విసురుతున్నారు. తాను లైట్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధమని చెప్పేసి కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి వచ్చినటువంటి ఎలక్టరల్ బాండ్స్ ఇష్యూస్ కావచ్చు, ఈ పిఓ కంపెనీకి ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి నిధుల మళ్లింపు కావచ్చు, ఈ రెండింటినీ ఇప్పుడు ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఇలా రూల్స్ పాటించారా లేదా అనేది కూడా ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. శ్రీకాంత్, రైట్ స్వామి, కమ్ బ్యాక్ టు యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. మొత్తానికి ఒకవైపు కేటీఆర్ ఏసీబీ విచారణ నడుస్తోంది. సో చాలా టెక్నికల్ అంశాలు కూడా దీంట్లో చర్చ అడిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఈ కార్ రేసులో, ఎలక్ట్రిక్ కార్ ఆపరేషన్స్ సంబంధించి ఆ రేసులో ఎంత నిధులు మళ్లింపులు జరిగాయి, సో ఎందుకు మీరు అగ్రిమెంట్ కంటే ముందు చెల్లింపులు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, నగదును అంటే ఇండియన్ కరెన్సీని పౌండ్ లాగా మార్చి లండన్లో ఉన్నటువంటి ఈ కంపెనీకి, ఎఫ్ఈఓ కంపెనీకి మీరు చెల్లించారు, అంత తొందరపడి చెల్లించాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదు, సో ఇదంతా కూడా ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా ఉల్లంఘించారు అంటూ కూడా ఏసీబీకి ఇది ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఏసీబీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒప్పందం కుదరకంటే ముందే నిధులు చెల్లించారు, ఇవన్నీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడం పైన ప్రభుత్వం విచారణ చేపట్టింది. దానికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే ఏసీబీ ముందు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. గత 2.5 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. రైట్, అటు ఓవైపు విచారణ నడుస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్ దగ్గర మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ రూమ్ కి ముఖ్యమంత్రి రాబోతున్నారు. అక్కడ పరిస్థితి ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వందలు వేలలో కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్ లో పంపించి గేట్లకు తాళాలేస్తున్నారు. అటు నీలోఫర్ కేఫ్ ని కూడా మూసేశారు. సో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేస్తున్నారు. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్, స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తున్నారు? సో ఇప్పటికీ అక్కడ కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? మరి కాసేపట్లోనే సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు సీఎం రివ్యూ ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చేయబోతున్నారు. దీనికి సమీపంలోనే ఇటు తెలంగాణ భవన్ కావచ్చు, ఒక 500 మీటర్స్కి దూరంలోనే తెలంగాణ భవన్, మరోవైపు కేటీఆర్ విచారణ కూడా జరుగుతోంది. ఆ ఏసీబీ కార్యాలయం కూడా ఇక్కడి నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ క్రమంలో ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారనేది చెప్పాలి. మనం చూడొచ్చు, ఇది ఇటు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మెయిన్ రోడ్డు ఇటువైపు వచ్చే వాహనాలను కూడా పరిమిత సంఖ్యలోనే పోలీసులు అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు అటువైపు కూడా చూడవచ్చు మనం, అటు ఈ నీలోఫర్ కేఫ్, ఈ కేఫ్ దగ్గర ఇంతకుముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో సీఎం రివ్యూ ఉన్న నేపథ్యంలో కాసేపు కేఫ్ను కూడా మూసేయించారు. అక్కడ వాళ్ళందరినీ కూడా ఆ పోలీసులు పంపించేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడైతే కేఫ్ అయితే ఓపెన్ చేశారు, కానీ పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ఇక కాసేపట్లోనే సీఎం ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఇంకా కూడా కొన్ని జిల్లాల్లో కొత్త కాలేజీలకు సంబంధించి అనుమతులకు సంబంధించి ఈరోజు అధికారులతో ఆయన రివ్యూ చేయబోతున్నారు. మరోవైపు ఇక మెడికల్ పీజీకి సంబంధించి ఇక రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న అంశానికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు సీఎం రివ్యూ చేయబోతున్నారు. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత సీఎం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత రైతు భరోసా అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనం కార్యకర్తలు కానీ ఎవరిని తక్కువ అంచనా లేదు. ఐ థింక్ ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్లీజ్ కంటిన్యూ సునీల్. అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. దామోదర్ రాజనరసింహ ఇప్పటికే వచ్చారు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన శాఖకు సంబంధించి కాబట్టి ఆయనతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక వైద్య విద్యకు సంబంధించి ప్రభుత్వం బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటా ఉంది. ఇక వాటన్నిటిని కూడా ఈరోజు చర్చించబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో పీజీ అంటే మెడికల్లో గ్రాడ్యుయేషన్కి సంబంధించి సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. ఆ దిశగా విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి కూడా సీఎం అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. ఇంకా ఇటు అధికారులతో రివ్యూ తర్వాత సీఎం మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రైతు బంధు అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, ఇక ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మంత్రులతో సమీక్ష చేయబోతున్నారు. ఇక సీఎం రాబోతున్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల భద్రతనైతే పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున పోలీసులు మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇక్కడికి కమాండ్ కంట్రోల్ సెంటర్కి కొద్ది దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉంది. ఆ ఏసీబీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కూడా కొనసాగుతూ ఉంది. దాదాపు 2 గంటలుగా ఆయన విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గత కొంతసేపటి కింద 1 గంట కింద కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర సెంటర్ దగ్గర చాలా హడావుడి చేయడం జరిగింది. బట్ ఆ హడావుడిని మొత్తం పోలీసు వాళ్ళు చెల్లాచెదురు చేస్తారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు ఎక్కడ తెలంగాణ భవన్లోనే ఉన్నారా? సో ఏంటి, ఎట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ? ప్రస్తుతాన్ని మాత్రం అంతా ఖాళీ చేయించారు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? సో ఆల్రెడీ ముఖ్యమంత్రి చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది మీరు చెప్తున్నటువంటి చూస్తే ఆ విజువల్స్ లో చూస్తే కూడా. సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఇక సీఎం వచ్చే మార్గంలో ట్రాఫిక్ అయితే పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముందస్తుగా పోలీసులు ఈ ప్రాంతంలో భారీగా మోహరించారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక దీని వెనుక వైపు భాగంలోనే తెలంగాణ భవన్ ఉంటుంది. ఇక ఆ తెలంగాణ భవన్లో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చేరుకున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇక మిగతా నేతలందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. కేటీఆర్ విచారణకు సంబంధించి వాళ్ళందరూ కూడా సమాలోచన చేస్తున్నారు. గతంలో కేటీఆర్ని 6 గంటల పాటు ఏసీబీ విచారించింది. ఈరోజు ఎంత టైం ఉండబోతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక అంచనాకైతే వస్తున్నారు. ఇక తెలంగాణ భవన్ నుంచి ఎవరిని కూడా బయటికి రాకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపటి క్రితమే గేట్కి తాళం వేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయడంతో ఆ గేట్కి తాళం అయితే తీశారు. ఇక 2 వైపులా పోలీసులు భారీగా మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇటు బీఆర్ఎస్ భవన్, మరోవైపు ఏసీబీ ఆఫీస్ మధ్యలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఇక్కడికి ఇక మంత్రులు చేరుకోబోతున్నారు, సీఎం కూడా రాబోతున్నారు. కాబట్టి పోలీసులు అయితే
విస్తృతమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు మోహరించారని చెప్పాలి. ఇక ఎవరు కూడా అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మొత్తానికి ఒకవైపు కేటీఆర్ ఎంక్వైరీ విచారణ నడుస్తుంది, ఏసీబీ విచారణ గత 2.5 గంటలుగా ఏసీబీ విచారణ నడుస్తుంది. ఫార్ములా ఈ రేస్ సంబంధించి జరిగినటువంటి ఉల్లంఘనలు ఏంటి, ఇంకా ఏంటి, దాని వెనకాల ఏం జరిగింది అన్నటువంటి అంశాలని ఏసీబీ ఇప్పటికే ప్రశ్నిస్తోంది. మరోవైపు మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం జరగబోతోంది మంత్రులతో. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా తెలంగాణ భవన్ లోకి పంపించేసి అక్కడ తాళం వేసి బీఆర్ఎస్ కార్యకర్తల్ని మొత్తానికైతే అడ్డుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతా ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. చూద్దాం మరి కాసేపట్లో ఎట్లాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి. కేటీఆర్ విచారణ ఎంతసేపు జరగబోతోంది? గతంలో 6 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ ఈసారి ఎన్ని గంటలు విచారించబోతున్నాయి? ఈసారి ఏసీబీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, ఏ అంశాలపైన విచారణ జరుపుతోంది? దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.